హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనము పొదుపు ఎలా చేయాలి? అమౌంట్ మన చేతిలోకి వచ్చినప్పుడు కనీసం 10 రూపీస్ అన్న మన చేతిలో ఉన్నప్పుడు దాంట్లో ఒక్క రూపాయి అన్నా కూడా మనం కూడబెట్టుకోవాలంటే ఎలా కూడబెట్టుకోవాలి? ఏ విధంగా మనం సేవింగ్ చేస్తే ఆ రూపాయి అనేది రూపాయి పెరిగి మనకి ఒక 10 రూపాయలుగా యాడ్ అవుతుంది అనేసనే ఒక విషయం గురించి మీకు చెప్పాలనేసి అనుకుంటున్నాను. దానికనేసి ఒక చిన్న టిప్ అయితే నేను చేశాననమాట. అదైతే నాకు చాలా యూజ్ఫుల్ అయింది. ఇది నా పాపకైతే చాలా బెనిఫిట్ అనేసి అనిపించింది నాకు. మా పాపకి అప్పచ్చులు ఊకెనేసి అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు వాళ్ళ తాత అవ్వ వాళ్ళు 10-20 అనేసి ఇస్తూ ఉంటారు. బిస్కెట్లు చాక్లెట్లు కనిస్తారు. దాంట్లో 5 రూపీస్ అనేది వేసి పెట్టుకున్నాననే కలిగి నా పాప అయితే దాంట్లో వేసి పెట్టుకునింది. చాలా చాలా యూజ్ అయింది మా పాపకి. ఇప్పుడు కూడా నేను వేస్తూనే ఉన్నాను. నేనే వేస్తున్నాను, మా పాప అయితే వేస్తూ ఉంది. మనీ అనేది ₹1 అయినా కూడా మనం సేవ్ చేసి పెట్టుకుంటే మనకి రేపు దేనికైనా అవసరానికి కూడా మనకి యూజ్ అవుతుంది కదా ఫ్రెండ్స్. మనకు అవసరానికి యూజ్ అవుతుంది అనేసి అని చెప్పేసి నేను ఒక చిన్న టిప్ అయితే యూజ్ చేసి నేను దాన్ని చూపిద్దామనేసి అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ ముందు కూడా నేను ఈ విధంగా యూజ్ చేసి చూశాను కాబట్టి నాకు చాలా అవసరాలకి ఆదుకునింది ఆ అమౌంట్ అనేది. సేవింగ్ అనేది చేయడం వల్ల మనకి ఫ్యూచర్లో కూడా మనకి అవసరానికి కూడా మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట. చాలా చాలా బెనిఫిట్ అనేది ఉంది. ఒకసారి చూసేద్దాం మనం ఏ విధంగా చేయాలనేసి. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, నేను చేసిన పని అందరికీ ఉపయోగపడుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. నేను చూపిస్తే బాక్సు ఇది నేను మీషోలో అనేది ల్యాంప్ దీపాలు ఉంటాయి కదా, అవేమంటే లైట్ సెట్టింగ్ దీపాలు ఉంటాయి కదా, ఆ దీపాలు అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఆ బాక్స్ అయితే వేస్ట్ అయిపోతుంది, ఎందుకు వేస్ట్గా ఉండాలని చెప్పేసి నేను ఈ విధంగా ఉపయోగం అయితే ఆలోచన చేశాను. నేను నాకైతే చాలా యూజ్ అయిందనమాట. ఇప్పుడు ఆ బాక్స్ అయితే చాలా గట్టిగా ఉంటుంది, మనకి ఫ్యూచర్లో కూడా ఎత్తి పెట్టుకునే దానికి కూడా చాలా బాగుంటుంది అనమాట, స్ట్రాంగ్గా ఉంటుంది. అందువల్ల ఈ అట్ట అనేది నేను ఎత్తుకున్నాను. మనం మామూలుగా కిడ్స్ ఉంటాయి కదా, పిల్లల కిడ్స్ ఉంటాయి కదా, ఆ సెట్ కిడ్స్ వస్తాయి కదా, ఆ బాక్స్ కూడా మనం ఈ విధంగా చేసుకోవచ్చు. చూడండి ఒకసారి, నేను పేపర్కి వైట్ పేపర్లు అనేది నెంబర్స్ అనేది రాసుకునేసాను. 5 రూపీస్, 10 రూపీస్, 20 రూపీస్ మనకు నచ్చిన విధంగా మనకి రాసుకోవాలన్నమాట. ఈ విధంగా రాసి పెట్టుకునేసి నేను చిన్న చిన్న గీతలు అయితే కొట్టుకునేసాను. నేను ఒక బాక్స్ టైప్లో కొట్టి పెట్టుకునేసాను. నేను మనం ఇష్టం మనకు నచ్చిన ప్రకారం కూడా మనం ఆ విధంగా రాసి పెట్టుకోవచ్చు. రాసి పెట్టుకొని నేను ఆ బాక్స్కి ఏం చేశానంటే గమ్ ఉంటుంది కదా, మన మామూలుగా గమ్ అయినా సరే ఈ శారీస్కి ఈ బ్యాంగిల్స్కి గమ్ అనేది మనం అంటిస్తాం కదా ఫెవికల్లో, ఆ గమ్ అనేది నేను తనిగా ఒక పేపర్ అనేది పూసుకునేసి ఈ విధంగా అనేది యాడ్ చేసుకుంటే పేపర్ అనేది అతికిస్తున్నాను అనమాట. ఈ విధంగా రాసుకోవడం వల్ల మనము 10 రూపీస్, 5 రూపీస్ అని రాస్తాం కదా, మన దగ్గర ఎంత అమౌంట్ అనేది ఉంటుందో దాని ప్రకారం అనేది ₹1 దగ్గర నుంచి కూడా మనము ఈ విధంగా సేవింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇదో చూపించే ప్రకారము ఇట్లా ఈ విధంగా పేపర్ తీసుకొని మనము అంటించుకోవాలి. గ్యాప్ అనేది లేకుండా బాగా అంటించుకోవాలన్నమాట. అంటించుకున్న తర్వాత బాక్స్కి ఈ బాక్సులు చాలా ఇవి ఉన్నాయి కదా, అట్ట బాక్సులు ఉంటాయి కదా, అలాంటి బాక్సులు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. మనము ఎందుకు ఊరికేనే మనం వేస్ట్ చేసుకోవాలి, ఇంట్లో ఉండే వాటితో కూడా మనం ఈ విధంగా చేసుకోవచ్చు కదా. నేనైతే మామూలుగా అలానే మాట్లాడదామనేసి అనుకున్నాను డైరెక్ట్గా, నాకైతే వీలు కాలేదు, డిస్టర్బెన్స్గా ఉంది ఇంట్లో అని చెప్పేసి, పిల్లలు ఉన్నారు కదా చిన్న పిల్లలు అని చెప్పేసి డిస్టర్బెన్స్గా ఉందని చెప్పేసి నేను బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. నేను చూడండి, ఈ పైన అనేది కొద్దిగా లేసుకొని ఉందని చెప్పేసి పిల్లలకు కూడా ఇస్తారు కదా పైసా అనేది, అది ₹1 అనేది కూడా పిల్లలు కూడా సేవింగ్ చేసుకోవడం వల్ల వాళ్ళకనేది ఈ బుక్స్ పెన్స్ ఏమన్నా అయిపోతాయి కదా, అవి తీసుకొని కూడా చాలా బెనిఫిట్గా ఉంటుందన్నమాట. అవసరానికి మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఒక ఉండి టైప్లో ఉంటుంది ఈ బాక్స్ ఈ విధంగా చేసుకోవడం వల్ల. నేనేమంటే ముందు నేను ఉండి అనేది చేసి పెట్టుకున్నాను. అది ఇవి దీంతో చేస్తారు కదా, మట్టి కుండలు ఉంటాయి కదా, దాంతో చేశారు. ఆ ఉండి అనేది సగం దాకా నేను దాచిపెట్టుకున్నాను, సేవ్ చేసి పెట్టుకున్నాను. చేయి జారి ఒకసారి పెడతా ఉంటే కింద పడిపోయేసి పగిలిపోయింది. అసలు నేను సేవింగ్ చేసిందంతా కూడా చాలా వృధా అయిపోయింది అనమాట. అందువల్ల ఈ విధంగా పెద్ద బాక్స్ అనేది తీసుకోవడం వల్ల మనకి సేవింగ్ అనేది బాగా ఉంటుందన్నమాట. ఎక్కువ రోజులు అనేది మనం పొదుపు చేసుకోవచ్చు అనమాట. ఒక్కసారిగా మనం అమౌంట్ అనేది దీంట్లో నుండి మనం తీసుకోవచ్చు అనమాట. ఇది నిండే అంతవరకు మనం ఎంతైనా కూడా అమౌంట్ అనేది వేసుకోవచ్చు అనమాట. అందువల్ల 5 రూపీస్ కూడా మనం వేసి పెట్టుకోవడం వల్ల మనకి అది కూడబెట్టుకోవడం వల్ల మనకి ఓన్లీ 10 డేస్కైనా సరే మనకి అమౌంట్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది కదండి. అందువల్ల ఎందుకండి ఊరికే వృధా చేయాలని చెప్పేసి నేను ఉపయోగం అయితే చేస్తున్నాను. నేను
నేనైతే ముందు ఒకసారి ఉండిలో వేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ బాటిల్ కూడా ఈ విధంగానే చేసి పెట్టుకున్నాను. అదైతే నాకు 2 మంత్స్ 3 మంత్స్ వరకు యూజ్ అయిందనమాట. అది చిన్న బాటిల్ కదా, అది యూజ్ అయింది. నేనైతే ఒక వస్తువు అనేది తీసుకొని వచ్చుకున్నాను. వస్తువు అంటే అంత పెద్ద వస్తువు ఏమి కాదు, గ్రైండర్ అనేది తీసుకున్నాను. ఇంట్లో ఉపయోగపడే వస్తువు అనేది తీసి పెట్టుకున్నాను. నేను ఖర్చు పెట్టేస్తే ఎంతైనా ఖర్చు పెట్టేస్తాం కదండి, అందువల్ల చెప్పేసి పెద్ద బాక్స్గా ఈ విధంగా చేసుకోవడం వల్ల అనేది చూసేదానికి కూడా చాలా అందంగా ఉంటుంది, బాగుంటుందండి. మన పిల్లలకు కూడా దాంట్లో వేయాలన్నా కూడా చాలా ఇంట్రెస్ట్గా వేస్తారనమాట. అందువల్ల ఆల్రెడీ మా పాప అయితే దీంట్లో, నేను బాక్స్ అనేది ఈ విధంగా చేయకముందుగానే మా పాప 20 రూపీస్ అనేది దాంట్లో వేసి పెట్టేసింది మా పాప. అప్పుడు నేను దీనికి హోల్ అనేది కూడా పెట్టలేదు, నేను అట్లా ఓపెన్ చేసి పెట్టేసి, మమ్మీ నువ్వు చెప్పావు కదా అని చెప్పేసి దాంట్లో 20 రూపీస్ అయితే వేసి పెట్టేసింది మా పాప దీంట్లో. నేనైతే ఇంకా నా దగ్గర ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం లేదని చెప్పేసి 5 రూపీస్ అయితే ఇప్పుడు సేవింగ్ చేద్దాము అనేసి అని చెప్పేసి నా ఖాతాలో నేను వేసేది ఇప్పుడు 5 రూపీస్ మళ్ళీ వేద్దాం అనేసి అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, చుట్టూరు గ్యాప్ అనేది లేకుండా గమ్ముతో ఈ విధంగా పేపర్తో బాగా అంటించుకునేయాలి. అసలు మొత్తానికి కూడా మన వైట్ పేపర్తో చేసుకోవడం వల్ల, ఈ విధంగా కూడా కప్పేయడం వల్ల కూడా వైట్ పేపర్తో మనకి చూసేదానికి కూడా చాలా అందంగా ఉంటుంది. ఈ అట్ట అనేది అది బాగా మందంగా ఉంటుంది కదా అనేసి అని చెప్పేసి నేను ఈ అట్ట బాగా చాలే, ఇదే బాగా గట్టిగా ఉందని చెప్పేసి నేను ఎక్కడి వరకు దగ్గరగా ఉందో ఓపెన్ ఉందో అది కొద్దిగా బోల్గా ఉందో అటాటి దగ్గరలో అనేది నేను పేపర్ అనేది అతికించుకున్నాను. మళ్ళీ నెంబర్స్ అనేది మనకి ఫ్రంట్ భాగంలో చూపించడం వల్ల ఆ నెంబర్స్ ప్రకారం అనేది అమౌంట్ వేసి పెట్టుకుంటే, మనం వేసుకోవడం వల్ల ఇప్పుడు 5 రూపీస్ అనుకో, 5 రూపీస్ దగ్గర ఒక టిక్ కొట్టుకుంటాం. ఈరోజు 5 రూపీస్ వేసాము అని చెప్పేసి 5 రూపీస్ దగ్గర ఒక టిక్ అనేది కొట్టుకుంటాం అనమాట. ఆ విధంగా అనేది చేసుకున్నాను నేను. మొత్తానికైతే అంటించుకోలేదు. ఒక హోల్ అనేసి అనేది నేను ఇక్కడ పైన అనేది హోల్ కోసం అని చెప్పేసి ఒక పెన్ ఎత్తుకునేసి చిన్న చిన్న డొంకలు పెట్టేశాను. నేను డొంకలు పెట్టేసి మనకి ఎంత మొత్తంలో మనకి అమౌంట్ అనేది పడుతుందో అంత మొత్తంలో అనేది మనం కట్ చేసుకోవచ్చు అనమాట. చిన్న హుండీలాగా హోల్ చేసుకుంటాం కదా, ఆ విధంగా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఒకసారి నేను సిజర్ ఎత్తుకున్నాను, కత్తిరితో కొద్దిగా హోల్ చేసి పెట్టుకున్నాను. నేను మరి ఎక్కువగానే హోల్ చేసామంటే మనం ఇట్లా రివర్స్ తిరిగేసినప్పుడు ఈ అమౌంట్ అనేది మనకి పైసలు ఉంటాయి కదా, 5 రూపీస్ కాయిన్స్ ఉంటాయి కదా, అవనేది కింద పడిపోతాయి. మనకి ఎంత హోల్ కావాలో అంత హోల్ అనేది లిమిట్గా మనం పెట్టుకోవాలన్నమాట. నా దగ్గర అయితే 5 రూపీసే ఉందని చెప్పేసి మనం ఈ విధంగా చేసాం కదా, ఈ రోజు వరకు మనం 5 రూపీస్ వేద్దామని చెప్పేసి నా ఖాతా వరకు నేను 5 రూపీస్ అయితే వెతికి మరీ చూసి 5 రూపీస్ అయితే వేసుకున్నాను. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదైతే మీకు యూజ్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. ఇదైతే నాకు చాలా చాలా ఉపయోగం అనేసి అనిపించింది. ఇలాంటి టిక్స్ నేను చాలా చెప్తాను మీకు, నేను ఉపయోగపడేటివి. నా వీడియో అయితే నచ్చినట్టయితే ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో అయితే బాగా నచ్చింది అనేసి నేను అనుకుంటున్నాను, మీకు ఉపయోగపడుతుంది అనేసి నేను ఆలోచన చేసి మరి ఈ వీడియో అయితే నేను పెడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఉపయోగపడే ఈ టిప్ అనేసి అనమాట. ఇది సేవింగ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే కదా, సేవింగ్ అనేది అమౌంట్ అనేది ప్రతి ఒక్కరికి ఈ సిచ్యువేషన్లో ఇప్పుడుండే సీజన్ బట్టి డబ్బు అనేది చాలా అవసరం అండి. చూడండి గమ్ అయితే చూపిస్తున్నాను కదా, నేను చెప్పాను కదా బ్యాంగిల్స్కి శారీస్కి ఈ డిజైన్కి అతికిస్తారు కదా, ఆ గమ్ అయితే నేను యూజ్ చేశాను. అదైతే బాగా పేపర్కి అనేది బాగా అంటుకుంటుంది అనమాట. ఫెవికల్ అయితే మన చేతికి కూడా బాగా